వికసిత భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్లో నిర్వహించిన బీజేపీ జనసభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆరూరి రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మూడో విడతలోనే ఎన్డీఏ విజయం వైపు పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి 2 ఎంపీలు మాత్రమే ఉండేవారని, ఆ 2 ఎంపీలో ఒకరు హనుమకొండ నుంచి గెలిచారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను తమ పార్టీని ఎన్నటికీ మరవలేదన్నారు. వరంగల్ ప్రజలు ఎప్పుడు బీజేపీకి మద్దతుగా నిలిచారని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రాంత కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దయచేసి వారికి సన్మానం చేయవలసిందిగా మరి అభ్యర్థులను మరి జిల్లా అధ్యక్షులను నేను కోరుతున్నాను. మరి ఆ టెక్స్టైల్ మరి పెద్ద మనసుతో ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను సార్. ఇక్కడ విద్యానికి నిలయమైన అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ వరంగల్లో ఒక ఐఐఎం ఇయ్యాలని. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. साथियों, तीसरे चरण ने 2 बातें साफ कर दी है. पहला, एनडीए 3 चरणों में ही विजय रथ तेज गति से जनता आगे ले जा रही है. दूसरा, कांग्रेस के लोग मैग्नीफाइंग ग्लास लेकर अपनी सीटें खोज रहे हैं. आज तेलंगाना में आपका उत्साह, ये आपके आशीर्वाद इतने अद्भुत है. मैं एक और बात कह सकता हूं. चौथे चरण में कांग्रेस का सामान्य मैग्नीफाइंग ग्लास से काम नहीं चलेगा. कांग्रेस को अपनी सीटें खोजने के लिए माइक्रोस्कोप की जरूरत पड़ेगी. साथियों, मेरे लिए और बीजेपी के लिए वारंगल हमेशा से बहुत खास रहा है.